ఏలూరు సమీపంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన నేత్ర వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ వ్యవస్థాపకుడు జిఎన్ రావు తెలిపారు. జిల్లాలోని పెదవేగి మండలం వంగూరులో నూతనంగా నిర్మించిన కంటి పరీక్షా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అంధత్వ నివారణే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తోందని, రానున్న 3 ఏళ్లలో ఈ ప్రాంతంలో 5 లక్షల మంది పేదలకు కంటి వైద్య సేవలతో పాటు చికిత్సలు అందించే దిశగా పనిచేస్తున్నట్లు జిఎన్ రావు వెల్లడించారు. నేత్ర వైద్య కేంద్రం నిర్మాణం వెనుక విశ్రాంత ఐఏఎస్ అధికారి కాసరనేని దమయంతి దంపతుల కృషి ఉందని ప్రశంసించారు. కాసరనేని దమయంతి గారు, వారి భర్త శ్రీ రాజు గారు, దమయంతి గారికి ఉన్న 10.9 ఎకరాల భూమిని మా సంస్థకి దానం చేసి ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి సరైన నేత్ర వైద్యం అందేటట్టు చేయండి అని చెప్పారు. దాంతోపాటు వారితో పాటు ఇంకెంతో మంది దాతలు ఈ ప్రాంతం నుంచి ఉన్నవారు కూడా ముందుకొచ్చి ఈ కేంద్రాన్ని సాధ్యమయ్యేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం మొదటి దశలో ఒక ప్రాథమిక నేత్ర వైద్య కేంద్రం మొదలుపెట్టాం. దీని ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్న 50,000 జనాభాకి సేవలు అందుతాయి. బహుశా ఇంకొక 2 నెలల్లో ద్వితీయ శ్రేణి కేంద్రం నిర్మాణం మొదలవుతుంది. దగ్గర 15 నెలల తర్వాత అది కూడా ప్రారంభించి 100-85-90% నేత్రానికి సంబంధించిన చికిత్సలు అవన్నీ కూడా ఈ ప్రాంతంలో అందుబాటులోకి వస్తాయి. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారి సెకండరీ హాస్పిటల్ శాంక్షన్ అయింది, ఫౌండేషన్ స్టోన్ వేశారు. మరి అది కట్టి పూర్తయ్యే లోపల విజన్ సెంటర్ స్టార్ట్ అయింది. పెదవేగి మండలం, ఏలూరు రూరల్ మండలం, మరి అలాగే పక్కనే ఉన్న చింతలపూడి ఆ ఏరియాస్ వారిని కోరేది ఏంటంటే, ఎవరికైనా ఐ ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఈ విజన్ సెంటర్కి వచ్చి చెక్ చేసుకుంటే వాళ్ళని రిఫర్ చేస్తారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే కళ్ళజోళ్ళు కనుకైతే ప్రిస్క్రైబ్ చేస్తారు. ఈ సదుపాయాన్ని వాడుకోవాల్సిందిగా ఈ సమీప గ్రామాల వారిని, సమీప మండలాల వారిని అభ్యర్థిస్తున్నాను.